దేశంలో లోక్సభ సీట్లు భారీగా పెరుగుతూ ఉన్నాయి. ఎన్ని అన్నదే ఇప్పుడు చర్చ సాగుతుంది. 2029 నాటికి పెరిగే ఎంపీ సీట్లతోనే ఎన్నికలు జరుగుతాయని అంటూ ఉన్నారు. దేశంలో జనగణన కార్యక్రమం మొదలైంది. ఇది 2027 నాటికి పూర్తి చేసి ఆ మీదట పెరిగిన జనాభాను అనుగుణంగా చేసుకుని ఎంపీల సీట్లు పెంచాలన్నది కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఆలోచన అని ప్రచారం సాగుతోంది. ఇక కొత్తగా నిర్మించిన పార్లమెంట్ అయితే మరో 100-150 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. ఏకంగా 1200 మందికి పైగా ఎంపీలు కూర్చునే విధంగా లోక్సభను, అలాగే ఇప్పటికీ రెట్టింపు సంఖ్యలో రాజ్యసభ సభ్యులు వచ్చినా కూడా వారికి సరిపోయేలా పెద్దల సభను డిజైన్ చేశారు. ఇక దేశంలో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోంది అని అంటూ ఉన్నారు. పునర్విభజన జరిగితే ఏ ప్రమాణాలను పరిగణలోకి తీసుకుంటారు అన్న చర్చ ఉంది. అభివృద్ధి సూచీలు, అలాగే ఇతర అంశాలను కూడా క్రెడిటేరియా ఇచ్చి సీట్ల పెంపు చేయాలని విపక్ష పార్టీలు కోరుతూ ఉన్నాయి. ఇక జనాభానే కొలమానంగా తీసుకుంటే దక్షిణాదిన చూస్తే జనాభా నియంత్రణను పక్కాగా అమలు చేసి అక్షరాస్యతలో, అభివృద్ధిలో కీలకంగా ఈ రాష్ట్రాలు మారాయి. ఇక్కడ జనాభా అయితే తక్కువగానే ఉంటుంది. ఉత్తరాదిలో పోలిస్తే దక్షిణాదిన మందకోడిగానే పెరుగుదల ఉంటుందని అంటూ ఉన్నారు. అందుకే ఈ విషయంలో తమిళనాడు సీఎం స్టాలిన్ అయితే ముందుగానే అప్రమత్తమయ్యారు. అన్ని పార్టీల నేతలను పిలిచి మరీ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. కేంద్రాన్ని కూడా ఈ విషయంలో తగిన సూచనలు చేస్తూ ఈ రోజు తమకు ఉన్న 39 ఎంపీ సీట్లను తగ్గకుండా చూడాలని కోరారు. ఇక దేశంలో 543 ఎంపీ సీట్లు ఉన్నప్పుడు 39 ఎంపీ సీట్లు అంటే 7.18% ఉందని, ఒకవేళ ఎంపీ సీట్లు పెంచినా కూడా ఈ శాతాన్ని అలాగే కొనసాగించాలని అన్నారు. అంటే జనాభా ప్రాతిపదికన కాకుండా శాతాలుగా తీసుకుంటే కనుక లోక్సభ సీట్లు 848 సీట్లు పెంచితే తమిళనాడు వాటా 59 ఎంపీ సీట్లుగా అవుతుంది అన్నమాట. ఇక 1971 నాటి జనాభా ప్రాతిపదికన తీసుకుని ఎంపీల సీట్లు పెంచాలని కూడా కోరారు. మిగిలిన పార్టీలు అదే డిమాండ్ చేస్తూ ఉన్నాయి. కేవలం తాజా జనాభా గణాంకాలు తీసుకుంటే కనుక కేరళకు 1 సీటు అదనంగా పెరగదు. అలాగే ఏ దక్షిణాది రాష్ట్రం కూడా మొత్తంగా 10 సీట్ల కంటే పెరిగేది ఉండదని అంటూ ఉన్నారు. ఇక తాజా జనాభా గణాంకాలనే ప్రాతిపదికగా తీసుకుని ఎంపీల సీట్లు పెంచితే కనుక ఉత్తరాది రాష్ట్రాలకే మేలు జరుగుతుందని అంటూ ఉన్నారు. అదెలా ఉంటే యూపీలో ప్రస్తుతం ఉన్న 80 సీట్లు కాస్త 143 సీట్లు అవుతాయని అంటూ ఉన్నారు. బీహార్ వంటి రాష్ట్రాల్లో సైతం భారీ పెరుగుదల ఉంటుందని అంచనా వేస్తూ ఉన్నారు. బీజేపీకి దక్షిణాదిన పెద్దగా బలం లేదు. దాంతో ఉత్తరాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు పెంచుకుంటే కనుక ఖచ్చితంగా 4వ సారి కూడా అధికారంలోకి రాగలదని లెక్క ఉందని చెప్తూ ఉన్నారు. ఇక ఎన్నికల్లో లోక్సభ సీట్లు పెంచుతారు అన్నది కూడా చర్చగా ఉంది. 848 సీట్లు పెంచుతారా లేక 668 సీట్లుగా ఉంచుతారా అన్నది కూడా చర్చించుకుంటూ ఉన్నారు. అయితే ముందుగా 668 సీట్లనే పెంచి 2029 ఎన్నికలకు వెళ్తారు అని అంటూ ఉన్నారు. ఈ విధంగా చేసినా కూడా ఉత్తరాదికే ఎక్కువ ఎంపీలు వస్తాయని అంటూ ఉన్నారు. ప్రస్తుతం లోక్సభలో 543 మంది ఎంపీలు ఉన్నారు. దానిని 668గా చేస్తే కనుక మరో 125 మంది ఎంపీలు కొత్తగా వస్తారు. ఇక మ్యాజిక్ ఫిగర్ కేంద్రంలో అధికారం చేపట్టడానికి కూడా మారుతుంది. అది కాస్త 272 నుంచి 335గా మారుతుంది. బీజేపీకి 2024 ఎన్నికల్లో 240+ ఎంపీ సీట్లు వచ్చాయి. అంటే మరో 100 సీట్లు సాధిస్తే మ్యాజిక్ ఫిగర్ ని దాటి సొంతంగా బీజేపీ అధికారంలోకి వస్తుంది అన్నమాట. పెరిగేవి 125 సీట్లు. అందులో ఎక్కువ భాగం ఉత్తరాదిన పెరిగితే బీజేపీ సులువుగానే మ్యాజిక్ ఫిగర్ ని అందుకుంటుందని ప్రచారం సాగుతోంది. మొత్తానికైతే ఎంపీ సీట్ల పునర్విభజన అన్నది రాజకీయ రచ్చగా మారుతుందా అన్నది కూడా ఉంది. చూడాలి మరి.